హాయ్ అండి, వేలి మిత్రులందరూ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నల్ స్టార్టింగ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనం సిఎస్సిలో లోన్ బజార్ పోర్టల్లో వచ్చేసి మనకు అయితే కొత్త సర్వీస్ అయితే లాంచ్ కావడం జరిగిందనమాట. సో ఆ సర్వీస్ ఏంటి, సర్వీస్ చేయడం వల్ల వేలి కమిషన్తో ఉంటుంది, సర్వీస్ ఎలా చేయాలి, దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో నేర్చేసుకున్నామండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అంతేకాకుండా తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్లో ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో లెట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. మరి లెట్స్ గో టు దిస్ టాపిక్. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మనం సిఎస్సి ఫైనాన్షియల్ సిఎస్సి గవర్నమెంట్ నుంచి అఫీషియల్ గా రిలీజ్ అయినటువంటి పోస్ట్ అనమాట ఇది. సో ఇందులో వచ్చేసి ఏమి ఇచ్చారంటే ఎస్బీఐ కార్డ్ అని చెప్పేసి మనకు సిఎస్సి లోన్ బజార్ పోర్టల్లో లైవ్ చేయబడింది. ఓకే అండి, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ అనేది లైవ్ చేయబడింది అనమాట. సో దీనికి వచ్చేసి విఎల్ఈ కమిషన్ ఇక్కడ మీరు చూడొచ్చు 1600 రూపీస్ పర్ కార్డ్ అని ఇవ్వడం జరిగింది. ఓకే అండి, సో విఎల్ఈ కమిషన్ వచ్చేసి 1600 రూపీస్ అండి. ఓకే, సో ఇది ఏ విధంగా మనం లోన్ బజార్ పోర్టల్లో ప్రాసెస్ చేయొచ్చు అనేది లోన్ బజార్ పోర్టల్కి వెళ్ళి చూద్దామండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గో టు ది లోన్ బజార్ పోర్టల్. సో ఫ్రెండ్స్, ఇది లోన్ బజార్ పోర్టల్ అనమాట. డాష్ బోర్డ్ ఈ విధంగా ఉంటుంది. సో ఇందులో వచ్చేసి మీరు చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి మెనూలో కార్డ్స్ అని ఇవ్వడం జరిగింది కదా. ఓకే అండి, సో ఈ కార్డ్స్ పైన క్లిక్ చేయొచ్చు, లేదంటే మనకి ఇక్కడ చూడొచ్చు కార్డ్స్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే అండి, సో ఇక్కడ నేను కార్డ్స్ పైన క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేయగానే మనకు వచ్చేసి డిఫరెంట్ బ్యాంక్స్ ప్రొవైడ్ చేసేటువంటి క్రెడిట్ కార్డ్స్ అన్ని ఇక్కడ షో చేయడం జరుగుతుంది. సో మనకు వచ్చేసి మనం ప్రీవియస్ వీడియోస్లో నేర్చుకున్నాము యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఏ విధంగా అప్లై చేయాలి, అండ్ బజాజ్ ఇన్స్టా ఈఎంఐ కార్డ్ ఏ విధంగా అప్లై చేయాలి, హెచ్డిఎఫ్సి కార్డ్ ఏ విధంగా అప్లై చేయాలని చెప్పేసి నేర్చుకున్నాము. దాంతో పాటుగా మనము ఆర్బిఎల్ అండ్ ఎల్ఐసి క్రెడిట్ కార్డ్స్ గురించి కూడా ప్రీవియస్ వీడియోస్లో నేర్చుకున్నాము. ఆర్బిఎల్లో వచ్చేసి పతంజలి క్రెడిట్ కార్డ్ ఏ విధంగా అప్లై చేయాలి, అండ్ ఆర్బిఎల్ కార్డ్ ఏ విధంగా అప్లై చేయాలని చెప్పేసి రెండు కూడా మనం నేర్చేసుకున్నాము. ఓకే అండి, సో ప్రజెంట్ వచ్చేసి మనకు లైవ్ చేయబడింది ఏంటంటే ఈ యొక్క ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ అనమాట, ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్. ఓకే అండి, సో ఈ కార్డ్ ఏ విధంగా అప్లై చేయాలి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో చూద్దాం. సో పర్ కార్డ్ ట్రాన్సాక్షన్ పైన, సో పర్ సక్సెస్ఫుల్ కార్డ్ పైన విఎల్ఈ కమిషన్ వచ్చేసి 1600 రూపాయలు ఫ్రెండ్స్. ఓకే అండి, సో ఇది మెయిన్ అనమాట మనకి. ఓకే, సో ఇక్కడ అప్లై నౌ ఉంది కదా ఫ్రెండ్స్. సో ఈ అప్లై నౌ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే ఈ విధంగా మనకైతే డిఫరెంట్ కార్డ్స్ అయితే షో చేయడం జరుగుతుంది. ఎస్బీఐ కార్డ్స్ అన్ని కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. డిఫరెంట్ కార్డ్స్ అయితే ఇక్కడ షో చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకు ఎస్బీఐ సింప్లీ కార్డ్ అని చెప్పేసి, అదేవిధంగా సింప్లీ సేవ్ కార్డ్ అని చెప్పేసి, దాని తర్వాత వచ్చేసి కార్డ్ మైల్స్ అని చెప్పేసి, ఓకే, నెక్స్ట్ వచ్చేసి కార్డ్ పల్స్ అని చెప్పేసి, నెక్స్ట్ వచ్చేసి మనకి కార్డ్ ప్రైమ్ అని చెప్పేసి, కార్డ్ ఎలైట్ అని చెప్పేసి డిఫరెంట్ కార్డ్స్ అయితే ఇక్కడ మనకు షో చేయడం జరిగింది. దాంతోపాటుగా ఈ కార్డుకు సంబంధించినటువంటి డీటెయిల్స్, సో మన బెనిఫిట్స్ అన్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే అండి, సో ఇంకా మీరు ఎక్కువగా బెనిఫిట్స్ కూడా చూడాలనుకుంటే ఇక్కడ మనకి వ్యూ మోర్ అని ఉంది కదా, ఈ వ్యూ మోర్ పైన క్లిక్ చేసినట్లయితే మనకు డీటెయిల్స్ అన్ని కూడా పర్ఫెక్ట్గా షో చేయడం జరుగుతుంది. ఓకే అండి, చూడొచ్చు ఇక్కడ మీరు. సో ఇక్కడైతే ఫ్యూచర్స్ ఇచ్చారు, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిస్క్రిప్షన్ ఇచ్చారు, కార్డ్ యొక్క డిస్క్రిప్షన్ అనేది, నెక్స్ట్ ఈ లైన్లో బెనిఫిట్స్ అనేవి ఇచ్చారు, కార్డ్ యొక్క బెనిఫిట్స్, అదేవిధంగా టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఓకే అండి, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సో ఇక్కడ ఏ విధంగా అప్లై చేయాలి అంటే, సో ఇక్కడ వచ్చేసి అప్లై నౌ ఉంది కదా ఫ్రెండ్స్, అప్లై నౌ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో క్లిక్ చేయగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కస్టమర్ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేయగానే కస్టమర్ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది. సో ఆ ఓటీపీని వచ్చేసి ఇక్కడ మనమైతే 6 డిజిట్ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే మనకైతే అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. సో కస్టమర్ ఎలిజిబిలిటీని బట్టి డిఫరెంట్ కార్డ్స్ అయితే మనం అప్లై చేయొచ్చు. వారి ఎలిజిబిలిటీని బట్టి కార్డ్ అయితే ఇష్యూ కావడం జరుగుతుంది, లేదంటే రిజెక్ట్ కావడం జరుగుతుంది. ఓకే అండి, సో ఇదండి ఇవాళ అప్డేటు. సో సక్సెస్ఫుల్ కార్డ్ ట్రాన్సాక్షన్ పైన అయితే వచ్చేసి విఎల్ కమిషన్ మాత్రం 1600 రూపీస్ అయితే ఎస్బీఐ బ్యాంక్ నుంచి అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదన్నమాట ఇవాళ అప్డేటు. ఈ అప్డేట్ నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ జర్నల్ స్టార్టింగ్.